హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. మనల్ని ఎవడరా ఆపేది అంటూ పార్టీ ఆఫీస్ని కట్టారు. తీరా చూస్తే దానికి అనుమతులు లేవు. సర్కారు మనదే కదా అని కానిచ్చేశారు. తీరా ఓడిపోయాక బిల్డింగ్ ఏమైపోతుందో అన్న టెన్షన్ పట్టుకుంది వాళ్ళకి. సో వదిలే ప్రసక్తి లేదని ఆ మంత్రి సీరియస్గానే ఉన్నారు. మరి ఆఫీస్ని కూల్ చేస్తారా, జనానికి పనికొస్తుందని స్వాధీనం చేసుకుంటారా? రెండూ కాకుండా పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటారా? కొంతకాలంగా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సెంటర్ పాయింట్గా కూల్చివేత రాజకీయం నడుస్తుంది. అనుమతులు లేని ఆఫీసును కూల్చివేయాల్సిందేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పట్టుబడుతున్నారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున 100 కోట్ల విలువైన స్థలంలో పార్టీ కార్యాలయాన్ని అనుమతి లేకుండా నిర్మించారంటూ ఆయన ఫైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా అక్కడి నుంచి పార్టీ ఆఫీసును తరలిస్తామని కూడా హెచ్చరించారు. అనుకున్నట్టే మంత్రి తన పంతాన్ని నెగ్గించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మించే భవనాలను కూల్చివేసే మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాత్రం ఎందుకు టచ్ చేయడం లేదని అధికారులను గట్టిగానే ప్రశ్నించారు. సో నిబంధనలు అందరికీ వర్తిస్తాయని హుకుం కూడా జారీ చేశారు. దీంతో నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవితవ్యం గందరగోళంలో పడింది. అప్పట్లో నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారు, కానీ మున్సిపల్ అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టారు. ఇదే పాయింట్ మీద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. కార్యాలయాన్ని కూల్చివేయాల్సిందేనని మంత్రి పట్టుబడడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి ఆదేశాలతో ఫైనల్ నోటీసులు కూడా జారీ చేశారు మున్సిపల్ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇతర పార్టీల కార్యాలయాలను కూడా కూల్చి తమ ఆఫీస్ మీదకి రండని మంత్రికి బీఆర్ఎస్ నేతలు పైపైన కౌంటర్ వేస్తున్న లోపల ఆఫీస్ని ఎక్కడ కూల్చేస్తారో అన్న టెన్షన్ పట్టుకుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామే కదా, ఎవరు అడుగుతారన్న ఓవర్ కాన్ఫిడెన్స్లో అనుమతులు లేకుండానే కట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుందని, దీనంతటి కారణం కొందరు నేతల తీరేనని గులాబీ పార్టీలో ఒక వర్గం భగ్గుమం మండుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల హెచ్చరికలు, అధికారుల దూకుడుతోనే గులాబీ నేతలకు గుబులు మొదలైందని లోకల్గా చర్చించుకుంటున్నారు. ఈలోగా కొందరు హడావిడిగా అనుమతుల కోసం దర్యాప్తు చేయడం, ఇంకా అందుకున్న నోటీసులను పట్టుకొని కోర్టుకు వెళ్ళడం చకచకా జరిగిపోయాయి. సో ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని పార్టీ కేడర్ బాహాటంగానే విమర్శలు చేస్తుంది. అసలే కోమటిరెడ్డి మాట అంటే మాటే అనే రకం. పైగా అవతల పార్టీ బీఆర్ఎస్ పంతం నెగ్గించుకుంటారని అందరూ చర్చించుకుంటున్నారు. మరి అనుకున్నట్టుగానే ఆఫీసును కూల్ చేస్తారా, లేదంటే భవనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాల కోసం వాడుకుంటారా, లేక విమర్శలు ప్రతివిమర్శలతో కాలం వెళ్ళదీస్తారా? ఈ 3 పాయింట్ల మీద పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.